పొద్దున్న కుర్రాన్ని చూస్తుంటే అద్దంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది మావయ్య. కానీ అదే వయసులో ఉన్న నా కొడుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద చూస్తుంటే వాడు నో చెప్పలేక గించుకుంటుంటే వాడి వీక్నెస్ నా వీక్నెస్ అనిపించింది. ఇది నా ఫెయిల్యూరా? రాము, నువ్వు క్లర్క్వి. మా నాన్నని ఇంప్రెస్ చేస్తే నా అలాంటి అమ్మాయి దొరుకుతుంది కాబట్టి కష్టపడాలి. యశు, నేను చెప్పేది నా కొడుక్కి అలాంటి అవసరం లేదు. వాడు పుట్టడమే ప్రిన్స్. ఇంకొకళ్ళతో పోల్చొద్దు వాడి. అది కాదు యశు, ఆ కుర్రాడేదో బాగా మాట్లాడాడని. రాము, మనం హనీమూన్కి వెళ్ళినప్పుడు నువ్వు పక్కనుండగానే ఇంకో మగాడు హాట్గా ఉన్నాడంటే నీకెలా ఉంటుంది? కెన్ యూ హ్యాండిల్ దాట్ రాము? నా ముందు ఇంకొకళ్ళ కొడుకుని పొగిడితే నాకు అలాగే ఉంటుంది. డోంట్ ఎవర్ డూ దాట్. తల్లి ప్రేమల్లుడు ఏమీ చూడనివ్వదు. నువ్వు ఆ కుర్రాన్ని చూస్తున్నావు, నేను ఆ అమ్మాయిని చూస్తున్నా. 3 ఏళ్లలో ఆ కంపెనీని అంత పెంచిందంటే మన దగ్గరుంటే ఇంకెంత చేయగలదు. ఆ పిల్లని మన వాడికిచ్చి చేసామనుకో, కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. పాపా, డిన్నర్కి చీరెందుకు పిలిచింది ఏఆర్కే గారు కాబట్టి. అదే పక్క వాళ్ళైతే నేను టవలు, నువ్వు నైటీ వేసుకుని వెళ్ళిపోవే పిచ్చిదానా. అది వీళ్ళు కాబట్టి శారీలు బొకేలును, లేకపోతే నేను ప్లేటు నువ్వు స్వీటు తీసుకెళ్తే సరిపోదు. పదండి పదండి. వాళ్ళు వంట వచ్చాయని క్యాజువల్గా అడిగితే ఆల్మోస్ట్ వచ్చని అబద్ధం చెప్పి పాప. నన్ను వంట వచ్చాను ఎందుకు అడుగుతారు పప్పా? పెళ్లి చూపులా ఇవి? ఒట్టి చూపులేనమ్మా. అయినా అంతటి వాళ్ళు తలుచుకుంటే పెళ్ళి ఎంతసేపు పిచ్చిదానా. పప్పా పాప ఇదేంటి? నచ్చితే తొడిగే. కలుద్దాం క్యాజువల్గా. తాతగారు అంటే ఇంట్లో ఏంజల్ని పెట్టుకొని బయట అమ్మాయిని చూడను అనాలి. హలో, నవ్వుతున్నావేంటి? ఏంజల్ని కానా నేను? గెట్ లాస్ట్. బాక్స్. గెట్ లాస్ట్. ఓకే ఓకే. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ వెల్కమ్. నేను రామచంద్ర. నా పేరు ఆంజనేయ ప్రసాద్. చూసారా, పేరులో కూడా నేను మీకు దాచుండే. పాప నిజమే కదమ్మా. కిరాణా గుట్లో పొట్లాలు కట్టే వాళ్ళందరినీ తెస్తాడు ముసలాడు. హాయ్ మా, ప్లీజ్. ఏం తీసుకుంటారు? మీ పక్కన కూర్చోవడమే ఎక్కువ, మళ్ళీ ఛాయిస్లు ఏమిటి? నడిచేవి, ఎగిరేవి, ఈదేవి ఏవైనా చెప్పండి, తినేస్తాను. మీలో హ్యూమర్ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బిల్ రెడీగా? మీరేమో మాట్లాడలేదు. మీరు మాట్లాడుతున్నారు కదా. నా కూతురు మితభాషి. అవును, షాపింగ్కి వెళ్తే బేరం కూడా ఆడదు. అబ్బాయి కూడా మితభాషే, నోటితో చెప్పకుండా పెట్టితో చెప్పాడు. ఓ మై గాడ్ పాపా, యు ఆర్ లక్కీ. నా పుణ్యం పుచ్చింది, నా దరిద్రం తీరిపోయింది. అష్టలక్ష్మి అందరూ గజలు పాడుతూ మా ఇంట్లో కూర్చుని గ్రూప్ డాన్స్ చేస్తున్నట్టుంది. చూస్తావే మేలే. కొంచెం ఆలోచించుకున్నానా? ఐ థింక్ ఇట్స్ టూ ఫాస్ట్. ఇన్నాళ్ళు ఫాస్ట్గా లేడని బాధపడి ఇప్పుడు ఫాస్ట్గా ఉన్నాడని కంగారు పడతావేంటే? అది ఇంకా లేట్ ఎందుకు, నువ్వు ఉంగరా దొరికే చెప్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? ఆనందం. నువ్వేంట్రా ఇక్కడ? మేడం గారు రమ్మన్నారు, ఏదైనా పని ఉందేమో అని. నీకేం పని లేదు ఇక్కడ, వెళ్ళిపో. కరెక్టే. ఎరా చెప్పు. వాడు నా కూతురికి పెడతాడని కొన్నా నా రింగు. వాడే పెట్టాడు కదా.
లంచ్ అని చెప్పి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఆ పెళ్లి మీద నా కూతురు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది బాబాయ్. దాని ఎక్స్పెక్టేషన్స్కి ఏమాత్రం తగ్గకుండా చేద్దాంరా. వాడితో పెళ్లి జరగకపోతే నా కూతురు చచ్చిపోద్ది. చిన్నప్పుడు అది కలెక్టర్ అవుతాననేది అయింది. అది చెప్పినవన్నీ చెయ్యదురా. నువ్వేం వరి అవ్వకు. దా